ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు అవకాశాలు కోల్పోతున్నారని మండిపడ్డారు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సమితి కార్యాలయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. రిజర్వేషన్ల ద్వారానే వెనుకబడిన వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయని తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ పట్టించుకొని పాలకులు రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇక రిజర్వేషన్లో అమలు అధికారం ఆయా రాష్ట్రాలకు ఉందని, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం లేదని చెప్పారు. తెలంగాణలో అమలు చేసేందుకు జీవో 26ను తీసుకువచ్చిందని, ఈ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని దాసు సురేష్ కోరారు. 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ తిండి, వాళ్ళ అవకాశాలు వాళ్ళే తింటున్నారు. దాంతో పాటు బీసీలకు, ఎస్టీలకు చెందాల్సినటువంటి వాటాను, కోటాను, తిండిని కూడా మరి మేము ఈ రోజు ఇలా మీటింగ్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. తిండి మీరు తింటా ఉన్నారు, మా తిండి కూడా మీరే తింటా ఉన్నారు. ఇక పైన ఇది మంచి పద్ధతి కాదు, ఇది చెల్లది. మీ తిండి మీరు తినండి, మీ అవకాశాలు మీరు తినండి, మా జనాభా రీత్యా మా అవకాశాలు మమ్మల్ని తిననీయండి అని చెప్పేసి, మా అవకాశం మమ్మల్ని అందుకునేటటువంటి విధంగా ముందుకు పోనీయండి అని చెప్పేసి ఇలా అన్ని రాజకీయ పార్టీలకు, అగ్రవర్ణాలకు కూడా మేము చాలా కర్రఖండిగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే బీసీలకు రాజ్యాధికారం అంటే చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా, బీసీ మహిళలకు మహిళా బిల్లులో సబ్కోటా కావాలన్నా, జాతీయ జనగణనలో బీసీ గణన జరగాలన్నా, అదే విధంగా ఏదైతే బీసీలకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ మంత్రిత్వ శాఖ దక్కాలన్నా కూడా ఈ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా క్షేత్రస్థాయి నుండి కూడా అనేక మంది నాయకులు కూడా తయారవుతున్నారు. ఇవాళ మేము పోరాడాలంటే మాకు బలమైన నాయకత్వం కావాలి, మేము యుద్ధం చేయాలంటే మాకు సైన్యం కావాలి. అటువంటి సైన్యాన్ని ఇలా మేము తయారు చేసుకుంటున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బీసీల నాయకత్వం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముద్రం